సార్ ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, అది ఎప్పుడు ఓపెన్ అవ్వచ్చు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రావచ్చు? ఇట్స్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఒకసారి దాని గురించి కూడా మీరు చెప్తే. ఇది దాదాపుగా 1000 బెడెడ్ హాస్పిటల్, అవును, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. దాంట్లో కొన్ని టెక్నికల్ హర్డిల్స్ వచ్చినాయి. దాన్ని క్లియర్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాం. ఈవీఎం మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ గోడౌన్లో పెట్టినారు. ఆ కేసు కోర్టులో ఉంది. సో దాన్ని క్లియర్ చేయడానికి నానా తంటాలు పడుతూ ఉన్నాం. మొన్ననే జడ్జిమెంట్ వచ్చింది, యూ కెన్ షిఫ్ట్ అని. సో ఆ ఈవీఎం మెషిన్స్ షిఫ్ట్ కాబోతూ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని ఆ షిఫ్ట్ అయిన తర్వాత మిగతా ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి నాకు తెలిసి ఒక 6 to 8 months. ఓకే, 6 to 8 monthsలో లేదు 1 year అనుకుంటా. 1 yearలో కంప్లీట్గా హాస్పిటల్ మనకు అందుబాటులోకి వస్తుంది. అది ఉంటుంది. అది వచ్చిన తర్వాత మనకు మహబూబ్ నగర్ టౌన్కే కాదు, చుట్టుముట్టు ప్రాంతాలు, తర్వాత కర్ణాటక ప్రాంతాలకు కూడా, తర్వాత కర్నూలు ప్రాంతాలకు కూడా దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్.